నాటి బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంపై కాగ్ రిపోర్ట్ సంచలన విషయాలను వెల్లడించింది. డబుల్ బెడ్రూమ్ నిధులను దారి మళ్లించిందని, ఈ పథకం అమలు ఆర్థిక నిర్వహణలోనే లోపం ఉంది అంటూ స్పష్టం చేసింది. పట్టణ గ్రామీణ పేదవారికి గౌరవప్రదమైన ఇళ్లను అందజేసేందుకు 100% రాయితీతో కూడిన 2 పడకల గదుల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. అయితే ఆ పథకంలో లోటుపాట్లు ఉన్నాయని కాగ్ నివేదికలో తేల్చింది. తీసుకున్న రుణ మొత్తాన్ని కొంతకాలం పాటు డిపాజిట్లతో ఉంచడం, నిధులను ఇతర పథకాలకు సంస్థలకు దారి మళ్లించినట్లు స్పష్టం చేసింది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి సంబంధం లేని ఇతర రుణాలను తెలంగాణ రాష్ట్ర గృహ నిర్వహణ సంస్థ తిరిగి చెల్లించవలసిన పరిస్థితి వచ్చిందని తెలిపింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ మంజూరు చేసిన 1 లక్ష ఇళ్లకు గాను 48,178 మాత్రమే పూర్తయ్యాయని, 2020-21 కాలానికి నిర్మాణం పూర్తయిన ఇల్లు కేవలం 48% మాత్రమేనని పేర్కొంది. పథకం కోసం లబ్ధిదారులను గుర్తించడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని రిపోర్ట్ స్పష్టం చేసింది. పూర్తయిన ఇళ్లలో 96% ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని కాగ్ తెలిపింది. పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉంచడం వల్ల ఇప్పటి వరకు ఖర్చు చేసిన వేల కోట్లు వృధా అయ్యాయని తెలిపింది. అనుకున్న విధంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించే లక్ష్యం నెరవేరలేదని కాగ్ తన రిపోర్ట్లో స్పష్టం చేసింది. ఇక మహబూబ్ నగర్కి సంబంధించి పాలనలో ప్రజలు ఎంతగానో ఎదురు చూసినా సంక్షేమం సొంతింటి కల అయితే డబుల్ బెడ్రూమ్ పేరుతో కేసీఆర్ తన నాటకాలతో పూర్తి స్థాయిలో పేదవారిని మోసం చేశారంటూ కూడా అక్కడ కాగి ఇచ్చిన రిపోర్ట్లు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి అందిస్తారు. రైట్ స్వప్న, గుడ్ ఆఫ్టర్నూన్. డబుల్ బెడ్రూమ్ పై అయితే కాగ్ రిపోర్ట్ అయితే ఈ రోజు విడుదల చేసింది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపించింది. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్ పై కాగ్ అయితే సంచలన నివేదికను అయితే ఈ రోజు ఈ పథకం అమలు ఆర్థిక నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు దారి మళ్లాయని కూడా కాగ్ తెలిపిన పరిస్థితి కనిపించింది. అసలు లబ్ధిదారులను గుర్తించడంలోనే గత ప్రభుత్వం విఫలమైందని రిపోర్ట్ లో తెలిపిన పరిస్థితి కనిపించింది. ఇక డిజైన్ల మార్పు నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వంటి చర్యల వల్ల కూడా ప్రాజెక్టు వ్యయం పెరిగిందని కాగ్ అయితే తేల్చింది. కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 2,67,011 ఇళ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం 1,92,818 ఇళ్లకు మాత్రమే టెండర్లు ఖరారు చేసిందని, ఇందులో 2021 మార్చి నాటికి 92,423 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. ఇక కేవలం 10,541 మంది లబ్ధిదారులకు ఇల్లు కేటాయించారని కూడా కాగ్ అయితే తన నివేదికలో అయితే తెలిపింది. అయితే ఈ స్కీమ్ కింద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్ష డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఉండగా 6 ఏళ్లుగా వీటి నిర్మాణాలు కూడా పూర్తి కాలేదంటూ కూడా పూర్తయిన కొన్ని ఇళ్లను కూడా లబ్ధిదారులకు కేటాయించలేదని కూడా కాగ్ చెప్పింది. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 ఇళ్లు మంజూరు చేస్తే వాటిలో 48% మాత్రమే పూర్తయ్యాయని కూడా కాగ్ తెలిపింది. ఇంకా 45,735 ఇళ్ల నిర్మాణాలు అయితే ఇల్లు నిర్మాణ దశలోనే ఉన్నాయని కూడా మరో 6,087 ఇళ్ల పనులు ఆపేశారని కూడా కాగ్ తన నివేదికలో తెలిపిన పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే 2016 ఏప్రిల్లో పథకం ప్రారంభం కాగా 6 ఏళ్ల వ్యవధిలో 2021 నాటికి 1,00,000 ఇళ్లకు గాను 48,178 మాత్రమే పూర్తి చేశారు. అంటే కనీసం 50% ఇళ్లను కూడా పూర్తి చేయలేదని కూడా కాగ్ తెలిపిన పరిస్థితి కనిపించింది. ఇక పూర్తయిన ఇళ్లలో 96% ఇళ్లను 36 నెలల పాటు లబ్ధిదారులకు ఇవ్వలేదని కూడా, దీనివల్ల 3,983 కోట్ల నిధులు వ్యర్థమయ్యాయని కూడా డబుల్ బెడ్రూమ్ పథకం లబ్ధిదారులను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 మార్చి వరకు కూడా గుర్తించలేదని, పిఎంఏవై నిబంధనలు పాటించలేకపోయిందని కూడా తెలిపింది. మొత్తానికైతే కూడా ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల డిజైన్లకు ప్రభుత్వం మార్చడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా గతంలో మొదటిసారిగా 5,30,000 యూనిట్ ధరగా ప్రాథమికంగా నిర్ణయించిన తర్వాత మళ్ళీ 9 అంతస్తులకు డిజైన్ మార్చి ఒక్కో ఇంటికి 7,90,000 పెంచిన పరిస్థితి కనిపించింది. ఇలా పథకం రూపకల్పన భారమంతా కూడా ఓవైపు జిహెచ్ఎంసీ పై వేయడం ఇటువంటివి జరిగింది. మొత్తానికైతే కూడా ఇటు కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా, అంటే దాదాపుగా 36 నెలల పాటు కూడా పెండింగ్ లో పెట్టడం వల్ల ఏదైతే 320 రోజుల పాటు సమయం తీసుకుందని కూడా, ఇటు దీంతో ధరల్లో మార్పు రావడం, కాంట్రాక్టర్లు అనిశ్చిత లబ్ధి పొందారని కూడా కాగ్ తన నివేదికలో అయితే తెలిపిన పరిస్థితి. మొత్తానికైతే కూడా ఈ డబుల్
అన్ని రైట్. థ్యాంక్ యూ సాగర్. ఇల్లున్నాయి